హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి నేను మీకు ఏపీ ఇంటర్ 2025కి సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ అయితే మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారు కదండీ! అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ అనేవి 12థ్ నుంచి కూడా మనకి 20థ్ వరకు కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ అయితే కాబోతున్నాయి. అయితే ఈ ఎగ్జామినేషన్స్‌లో మరి రిజల్ట్స్ అనేవి ఎప్పుడొస్తాయి? సో, అట్లాగా మరి ఎవరైతే అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి రాసారో వాళ్ళకైతే ఎంసెట్‌లో అయితే మనకి ఎంట్రీ అయితే ఉండదండి. సో, ఎందుకు ఉండదు, ఏంటి అని చెప్పేసి మనం క్లారిటీగా తెలుసుకుందాం అనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఏపీ ఇంటర్‌కి సంబంధించి, అలాగే ఎంసెట్‌కి సంబంధించి కూడా ఫుల్ గైడ్. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించి కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ, వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. కోసం అయితే మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటేనే ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఈ ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు ఫుల్ డీటెయిల్స్ కానివ్వండి అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో డైరెక్ట్ లింక్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మరి ఈడ చూసుకున్నట్లయితే ఈ ఏపీ ఇంటర్‌కి సంబంధించి మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడొస్తాయని చూసుకున్నట్లయితే మనకి 20థ్ క్లోజ్ అయితే అవుతుందండి. అందరికి కూడా మాక్సిమం అందరూ కూడా మనకి 20థ్ అయితే క్లోజ్ అయితే అయిపోతుందన్నమాట. అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి మార్నింగ్ ఇగ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌లో రాసే వాళ్ళకి మనకి రిజల్ట్స్ అనేవి మనకి అంటే కరెక్షన్ ఎంత టైం వరకు పడుతుంది అన్నట్లయితే ఈ స్పాట్ వాల్యుయేషన్‌కి, కరెక్షన్‌కి అంతా కూడా ప్రాసెస్‌కి మనకి అప్రాక్సిమేట్‌గా మనకిక ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా అంటే మంత్ 30థ్ ఆ టైం కల్లా కూడా మనకైతే కరెక్షన్స్ అయితే పూర్తయిపోతాయన్నమాట అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి. అయితే అప్పుడు వెంటనే మనకి 1, 2 తారీఖుల్లో వచ్చేస్తుందని అడుగుతున్నారనమాట. అయితే అప్పుడైతే రాదనమాట. ఎందుకన్నట్లయితే మనకి మళ్ళీ జూన్ 4థ్‌న అలాగే జూన్ 6థ్‌న కూడా మనకి హ్యూమన్ ఎథిక్స్ లాంటి సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్‌లకైతే ఎన్వైర్న్మెంటల్ సంబంధించిన సబ్జెక్ట్స్‌కైతే మాత్రం మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారనమాట. సో, దానివల్ల ఏంటనుకున్నట్లయితే మనకి ఇంకా డిలే అయితే అవుతుంది. సో, ఆ పేపర్స్ కూడా మనం కరెక్షన్ చేయాలి కాబట్టి సో, దానికి సంబంధించి మన కరెక్షన్ అంతా పూర్తయ్యేసరికి మనకి జూన్ సెకండ్ వీక్ కల్లా కూడా మనకి ఈ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మనకేంటంటే మనకి ఇంటర్‌లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి వాళ్ళైతే ఒక కౌంట్ అయితే వస్తారు. దానికి సంబంధించి మనకి మార్క్స్ మెమోస్ కూడా తొందరలో అయితే రావు. సో, మనం ఆన్‌లైన్‌లో వచ్చిన రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని మనకైతే కౌన్సెలింగ్ అయితే అటెండ్ అయితే కావాలి. ఎవరైతే అడ్వాన్స్ సప్లిమెంటరీలో క్వాలిఫై అయితే అవుతారో. అయితే ఇక్కడ నేను ఎంసెట్‌కి నో ఎంట్రీ అని ఎందుకు చెప్పాననుకున్నట్లయితే, మనకి కొన్ని సార్లు ఏంటి అనుకున్నట్లయితే ఎంసెట్‌కి సంబంధించి సో, మనకి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, ఎవరికైతే ఎంసెట్ రాస్తారో అలా రాసిన వాళ్ళకి మనకి ఇంటర్‌లో వచ్చిన మార్కులు కూడా యాడ్ అయితే చేయాలి. సో, అట్లా యాడ్ చేయాలనుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా కూడా ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి మార్క్స్ అనేవి వాళ్ళకైతే యాడ్ అయితే అవ్వాలన్నమాట. సో, ఇక్కడ మార్క్స్ అనేవి యాడ్ గాని కాకపోయినట్లయితే వాళ్ళకి ఎప్పుడైతే యాడ్ అవుతాయో అప్పుడు మనకి ర్యాంక్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. అట్లా ర్యాంక్స్ డిక్లేర్ చేసినప్పుడే మీరు కౌన్సెలింగ్‌లోని పార్టిసిపేట్ చేయగలరన్నమాట. అయితే కొన్ని సార్లు కొన్ని కండిషన్స్‌లో ఏంటనుకున్నట్లయితే మనకి ఈ ఈఏపీ సెట్ లేకపోతే ఎంసెట్ కౌన్సెలింగ్‌లోని మనకి ఫస్ట్ ఫేజ్‌లో అయితే మీరు పార్టిసిపేట్ చేసే అవకాశాలైతే కొంచెం లేవన్నమాట. బట్ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకన్నట్లయితే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అయ్యేలోపు రిజల్ట్స్ అనేవి రావచ్చు, రాకపోవచ్చు. వచ్చే ఛాన్స్ కూడా అయితే ఉందన్నమాట. ఎందుకన్నట్లయితే మనకి అన్ని బోర్డ్స్ నుంచి కూడా మనకి మార్క్స్ మెమోస్ అయితే రావాలి. మార్క్స్ అన్ని కూడా రావాలి కాబట్టి రిజల్ట్స్ అనేవి రావాలి కాబట్టి సీబీఎస్ఈ గాని, ఐసీఎస్ఈ గాని అదర్ స్టేట్స్ నుంచి కూడానా. సో, అట్లాగా మనకి టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. బట్ కొన్ని కేసులు ఏంటి అనుకున్నట్లయితే మనకి ఎంసెట్‌కి ముందు రాకపోయినట్లయితే ఎంసెట్ అనేది ఫస్ట్ ఫేజ్‌కి అయితే అంటే మనకి ఈ రిజల్ట్స్ రాలేదు కాబట్టి వాళ్ళని అలౌ చేయకుండా ఎవరైతే ఫస్ట్‌గా డైరెక్ట్‌గా అంటే రెగ్యులర్‌లో పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఎంసెట్ ఫస్ట్ ఫేజ్‌లో అయితే ఎంట్రీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీ సెకండ్ ఫేజ్‌లో అయితే మీరు ఎంట్రీ అయితే ఇస్తారు. బట్ కొన్ని మీకు డిసడ్వాంటేజ్ ఏంటన్నట్లయితే ఒక ఫేజ్ ఉండదు. అందులోనే మీరు ఫస్ట్ ఫేజ్‌లోనే మాక్సిమం సీట్స్ ఫిల్ అవుతాయి కాబట్టి కొన్ని మాక్సిమం టైమ్ అంతాను. సో, మీకు సీట్స్‌లో కూడా కొంచెం మీరు ట్రబుల్ అయితే ఫేస్ చేస్తారనమాట. అలాగే ర్యాంక్స్‌లో కూడా మీ రిజల్ట్స్‌లో కూడా మీరు ట్రబుల్ అయితే ఫేస్ చేస్తారు. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మీకు జూన్ సెకండ్ వీక్ కల్లా కూడా మీకు ఏపీ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీకి సంబంధించి రిజల్ట్స్ అయితే వస్తాయి. దాంతో పాటే మీరు మాక్సిమం 50-50 ఛాన్స్ ప్రకారంగా ఎంసెట్ ఫస్ట్ ఫేజ్‌లో అయితే మీరు పార్టిసిపేట్ చేయలేరు. దాంతో పాటు మీకు సంబంధించి సెకండ్ ఫేజ్‌లో అయితే మీరు 99% అయితే మీరు
అప్లై చేసుకోవచ్చు అనమాట ఎంసెట్ సంబంధించి. ఓకే. అయితే అలాగే మనకి ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు వీడియో కావాలనుకున్నట్లు నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియో కావాలనుకున్నా, దాంతో పాటు మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు మన టెలిగ్రామ్ యొక్క వాట్సాప్ ఛానల్ కూడా వెళ్లి వెంటనే జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ.